వీక్షకులకు అందరికీ ప్రభు నామంలో మా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇది మన యొక్క ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలను ఉద్దేశించి చేయడం జరుగుతున్నది. ఏపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర క్రైస్తవ సమాజ ప్రతినిధిగా నమస్కరించి మా యొక్క భావములను మీకు తెలియచేయుటకు నేను ఈ వీడియో చేస్తున్నాను సార్. మీకు మరొకసారి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. మీరు ఇటీవల చేసినటువంటి ఒక వ్యాఖ్య క్రైస్తవ సమాజాన్ని చాలా బాధపెట్టింది, కలవరపరిచింది. ఆ వ్యాఖ్య ఏంటంటే, బలవంతపు మార్పిడులు, మత మార్పిడులు జరగకుండా చూడాలని మీరు సంబంధిత అధికారులను ఆదేశించినట్టుగా మేము ఆ వార్తలో చూసాం. బలవంతపు మత మార్పిడులు జరగకుండా అన్న మాట మీ నుండి వచ్చి ఉంటే సార్, మీరు బలవంతపు మత మార్పిడులు నమ్ముతున్నారు అని మాకు ఆ వ్యాఖ్య ద్వారా తెలుస్తూ ఉన్నది సార్. మరొకసారి మీకు నేనేం తెలియజేయాలనుకుంటున్నానంటే, మత మార్పిడి అనేది లేదండి. మతం మారడం ఉంటుంది, మతం మార్చడం అనేది ఉండదు. క్రైస్తవ్యమును కొంచెం అర్థం చేసుకుంటే, మతం మార్చడం అనేది అసలు అటువంటి ప్రక్రియే లేదు, అటువంటి మాటే లేదు. మతం మారడం అనేది ఉంటుంది, అది వ్యక్తికి సంబంధించిన విషయంగా ఉంటుంది. ఇంకొక మాట, మీరు ఎలక్షన్స్కు ముందు అనేక మంది క్రైస్తవ పెద్దలను పిలిచి మాట్లాడటం, చర్చించడం జరిగింది. మీరు క్రైస్తవ్యముతో మంచి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉన్నారు. అనేక మంది క్రైస్తవ మతంలో మీకు ఫాలోయర్స్ ఉన్నారు, ఓటర్స్ ఉన్నారు. మిమ్మల్ని చాలా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కూడా క్రైస్తవ్యంలో అనేకులు ఉన్నారు. అలాగే ఎలక్షన్స్ టైంలో మీరు కొన్ని చర్చిలను విజిట్ చేయటము, అక్కడ ప్రార్థించుకోవటం కూడా జరిగింది. దీన్ని బట్టి మేమందరం కూడా ఎంతగానో సంతోషించాం. కానీ మత మార్పిడులు ఉన్నాయి అన్న మాట మీరు అనడం అనేది మాకు చాలా ఇబ్బందికరంగాను, చాలా మనసు కష్టంగాను అనిపిస్తోంది. మీరు తిరుపతి పట్టణమునకు లేదా తిరుపతి పట్టణమునకు అతి చేరువలో ఉన్నటువంటి ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తిగా ఉన్నారు. తిరుపతి పట్టణంలో మీరు చదువుకున్నారు. తిరుపతి పరిసరాలను గురించి మీరు చాలా బాగా ఎరిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ 1 or 2 నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను సార్. తిరుపతిలో 1880లో మిషనరీస్ HELM అనే స్కూల్ని మొట్టమొదటిగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 1932 వరకు ఆ స్కూలు ఇక్కడ నడిపించారు. హాస్టల్ కూడా ఉన్నింది. ఆ పీరియడ్లోనే మన గౌరవ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు
ఆ పాఠశాలలోనే చదువుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే 1930 తర్వాత మిషనరీస్ రన్ చేసినటువంటి హెచ్ఈఎల్ఎం స్కూల్ని రేణిగుంట పరిసర ప్రాంతంలోకి మార్చి అక్కడ పిఎం హై స్కూల్గా దాన్ని నడపడం జరిగింది. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకుంటున్నానంటే సార్, ఈ ఈ సంవత్సరాలలో ఇక్కడ వారు ఎవరిని కూడా మతం మార్చినటువంటి దాఖలాలు అయితే లేవు. అలాగే 1930 నుండి రేణిగుంట పరిసర ప్రాంతాలలో అంటే ఏర్పేడు, తిరుపతి రూరల్, వడమాలపేట, పుత్తూరు రూరల్, ఇంకా ఇతరత్ర ప్రాంతాల నుంచి అక్కడికి ప్రజలు అనేకం వెళ్ళి చదువుకోవటం జరిగింది. వారి బిడ్డలను అక్కడికి చదువు నిమిత్తం పంపడం జరిగింది. అక్కడ హాస్టల్ కూడా ఉన్నింది. కానీ ఈనాటికి ఆ పల్లెల్లో మనం వెళ్ళి చూస్తే క్రైస్తవం శాతం 0గా ఉంది. మారిన వాళ్ళు కూడా వాళ్ళంతకి వాళ్ళు మారినట్టుగా, వేరే వేరే సంవత్సరాలలో మారినట్టుగా, వేరే వేరే సమయాలలో సందర్భాలలో మారినట్టుగా మనకు తెలుస్తోంది. కానీ పిఎం హై స్కూల్ వల్ల మారినట్టు తెలియటం లేదు సార్. అలాగే రేణిగుంట పరిసర ప్రాంతంలో కేఎల్ఎం హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ కూడా మిషనరీస్ రన్ చేయటం జరిగింది. ఆ హాస్పిటల్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రాంతాల ప్రజలందరూ కూడా వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్లు తీసుకోవటం జరిగింది. వారు కూడా ఎవ్వరూ క్రైస్తవులుగా మారినట్టు లేదా కేఎల్ఎం హాస్పిటల్ వాళ్ళు కానీ పిఎం హై స్కూల్ వారు కానీ వారిని, అక్కడికి వచ్చిన వారిని, స్కూల్లో చదివే వారిని, ట్రీట్మెంట్ నిమిత్తం వచ్చిన వారిని మారమని కనీసం చెప్పినట్టుగా కూడా మనం వినడం జరగలేదు సార్. ఇవన్నీ మీకు తెలియదు అని నేను చెప్పడం లేదు సార్, మీకు తెలిసి ఉంటుంది. కానీ ఇప్పుడు దీని గురించి మరొకసారి మీకు గుర్తు చేయవలసిన సందర్భం ఏర్పడింది కనుక మీకు నేను తెలియజేస్తున్నాను సార్. అలాగే మరొక విషయం, తిరుపతికి అతి సమీపంలో ఉన్నటువంటి వెల్లూరులో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వారు నడుపుతున్నటువంటి సిఎంసి హాస్పిటల్ అనేది ఉంది. ఆ హాస్పిటల్కి తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా చాలా దూరాల నుంచి కూడా, ఈవెన్ నార్త్ ఇండియా నుంచి కూడా అనేకులు ప్రతిరోజు ఆ హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అది మిషనరీ హాస్పిటల్. కానీ ఇప్పటి వరకు ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో క్రైస్తవుల శాతం ఆల్మోస్ట్ 0గానే చెప్పుకోవాల్సి ఉంది. అలాగే తిరుపతి పట్టణంలో నుంచి కూడా అనేకులు, మనకు తెలిసిన వాళ్ళు కూడా వెళుతూ ఉంటారు. మనం కూడా వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. అక్కడ రోగికి చికిత్స ఇచ్చే ముందు కనీసం ఆ మతాన్ని కూడా అడగరు, ఏమీ పట్టించుకోరు. యాజ్ యూజువల్ మనం వేరే హాస్పిటల్కి వెళితే ఎలాంటి ప్రొసీజర్ ఉంటుందో అక్కడ కూడా అదే విధంగా మన పర్టికులర్స్ తీసుకొని ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేస్తూ ఉంటారు. సార్ దయచేసి దీని గురించి కూడా మీరు కొంచెం ఆలోచించండి. అలాగే సార్, మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. వారి భార్య, సాక్షాత్తు వారి భార్యే క్రిస్టియన్గా ఉన్నారు. అయినప్పటికీ కూడా వారికి 3 పిల్లలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 3 పిల్లలు ఉన్న కాలంలో, అంటే వారికి వివాహమై ఒక 10 ఏళ్ళు ఉండొచ్చు కదా సార్. ఈ 10 ఏళ్లలో ఆవిడ ప్రయత్నించి ఈయన్ని మతం మార్చి ఉండాలి కదా సార్. నిజంగా క్రైస్తవులకి ఆ మతం మార్చేటువంటి గుణం ఉన్నట్టయితే
అది జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంకా హిందూగానే ఉన్నారు. అలాగే మీ యొక్క కుమారుడు, మీ యొక్క కోడలు, వీరు కూడా క్రైస్తవ దేశాలలో చదువుకొని వచ్చారు. అక్కడ మతం మార్చేటువంటి తత్వము క్రైస్తవ్యమునకు ఉండినట్లయితే వారికి కూడా మతం మారి ఉండాలి కదా సార్. అది కూడా జరగలేదు. దయచేసి ఆలోచించండి. బలవంతపు మత మార్పిళ్ళు లేదా మతం మార్చడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ రియల్. ఇట్స్ ఏ మిత్, ఇట్స్ ఎ ఫేక్ కాన్సెప్ట్. ఇది ఎవరో కల్పించారు, దేని కొరకో కల్పించారు. కానీ మధ్యలో బలి అవుతున్నది అమాయకులైనటువంటి క్రైస్తవులు. మీకు చాలా బాగా తెలుసు సార్, ఎందుకంటే మీ యొక్క ఫాలోయర్స్లో క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ప్రార్థన చేయడము, ఇతరుల మంచి కోరుకోవడము అనే గుణాలు తప్ప ఇతరులని మార్చేయాలి అన్న గుణం ఉంటే ఎలక్షన్ సందర్భంలో అనేక మంది రాజకీయ నాయకులు చర్చలకు వెళుతూ ఉంటారు. వారిని మళ్ళీ మళ్ళీ సంధించి వారికి మతం మార్చడానికి ప్రయత్నాలు ఎక్కడైనా జరిగినట్టు మీ యొక్క గమనికకు నోటీస్కి వచ్చినాయా సార్? సార్ దయచేసి ఆలోచించండి. ఎందుకంటే ఒక అమాయక వర్గానికి అన్యాయం జరిగితే చాలా సమస్యలు ఆ యొక్క ప్రజ ఎదుర్కోవాల్సి వస్తుంది సార్. బలవంతపు మత మార్పిళ్ళు ఉన్నాయన్న డేటాని, ఇన్ఫర్మేషన్ని మీకు ఎవరిచ్చారో మాకు తెలియదు సార్. నా వరకు నాకు, లేదా నేను కూడా క్రిస్టియన్స్ మీద రీసెర్చ్ చేసినాను సార్. నేను రీసెర్చ్ చేసి 40 సంవత్సరాల కాలంలో నాకు క్రైస్తవులతో పరిచయం ఉన్నటువంటి ఈ 40 సంవత్సరాల కాలంలో నేను ఎక్కడా కూడా బలవంతపు మత మార్పిడి అనేదాన్ని నేను చూడలేదండి. మరి క్రైస్తవుల శాతము 10 సంవత్సరాల కింద ఉన్నదానికన్నా ఇప్పుడు పెరిగింది కదా అని అధికారులు కొంతమంది దీని గురించి ఆలోచించేవారు అడుగుతూ ఉంటారు సార్. దానికి నేను ఇప్పుడు ఒక చిన్న వివరణ ఇచ్చుకుంటాను సార్. అది ఏమిటంటే, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆ మనిషి దైవ భావనతో నింపబడి దైవము ఉన్నాడు అన్నటువంటి భావనతో, ధైర్యముతో నింపబడి దైవానికి దగ్గరగా తీసుకెళ్ళేటువంటి వ్యక్తులు తమకు దొరికినప్పుడు, దైవ భావనను వారు నిజంగా అనుభవించినప్పుడు, వారి జీవితంలో దైవ శక్తిని అనుభవించినప్పుడు, అనుభూతి చెందినప్పుడు ఒక మనిషి మారడం జరుగుతుంది కదా సార్. అలాగే మారడం జరిగింది సార్. ఇంకొక మాట చెప్పి నేను దీన్ని నా యొక్క విన్నపాన్ని నేను ముగించుకుంటాను సార్. అది ఏమిటంటే, మతం మారడము అనేటటువంటి ప్రక్రియలో మనిషి ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఎందుకు ఎక్కువైంది అని అంటున్నారు. అటువంటి ఏమి ఎక్కువ తక్కువలు ఏమీ కాలేదు సార్. కాకపోతే క్రైస్తవులు చూపించేటువంటి క్రీస్తు యొక్క ప్రేమ, క్రైస్తవులు చూపించేటువంటి క్రీస్తు యొక్క ప్రేమని బైబిల్ ద్వారా లేదా ఇతరత్ర ప్రోగ్రామ్స్ ద్వారా వారు తెలుసుకోవడం వలన అప్పటి వరకు వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి లోటుపాట్లను రియలైజ్ కావడం వలన మాకు యేసు ప్రభువు చాలా నచ్చారు, ఆయన మార్గము మాకు బాగా నచ్చింది, ఈ మార్గములో వెళ్ళడం వలన మాకు జీవితంలో శాంతి, సమాధానము, అలాగే ముక్తి దొరుకుతుందని మనుషులు భావించడం వలన మాత్రమే వారి యొక్క మతమును మార్చుకొనడము లేదా ఆధ్యాత్మిక మార్గాన్ని మార్చుకోవడము లేదా ఆధ్యాత్మిక ఆరాధన విధానాన్ని మార్చుకోవడము జరుగుతున్నది సార్.
నిజానికి బలవంతపు మత మార్పిళ్ళు అన్నవి మత మార్పిడిలే లేవండి. ఇంకా బలవంతమైన మత మార్పిళ్ళకి ఆస్కారమే లేదు. దీంతో పాటు నేను కూడా ఒక పుస్తకం రాసి ఉన్నానండి. దాని పేరు క్రైస్తవీకరణ భావనే కల్పన. క్రిస్టియనైజేషన్ ఈజ్ మిత్, ఇట్ ఈస్ నాట్ రియల్. ఈ బుక్ని అతి తొందరలో మేము ఆన్లైన్లో రిలీజ్ చేయబోతున్నాం సార్. మీరు నాకు అవకాశం ఇస్తే ఆ పుస్తకమును మీకు నేను చేర్చగలను సార్. మీరు దయచేసి మరొకసారి ఆలోచించగలరని. ఎందుకంటే ఇరు తెలుగు రాష్ట్రాలకి ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇప్పటి వరకు మీరు చాలా కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు కూడా అలాగే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ, అంతకు ముందున్నటువంటి వారు కానీ, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు కానీ, కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నవారు కానీ, వీరందరూ కూడా ఎప్పుడు కూడా బలవంతపు మత మార్పిళ్లను ఆపాలి, జరగకుండా చూసుకోండి అన్నటువంటి స్టేట్మెంట్ని ఇవ్వలేదు సార్. ఈ స్టేట్మెంట్ మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి చూస్తే క్రైస్తవులు బలవంతముగా మతం మారుస్తున్నారన్న విషయాన్ని మీరు నమ్మినారు అని మేము భావించవలసి వస్తుంది సార్. మరొక్కసారి మీకు వినయంగా ప్రేమగా తెలియజేసుకుంటున్నాను సార్. మత మార్పిళ్ళు అన్నవి లేవండి, మతం మారడం మాత్రమే ఉంది. ఒక మనిషి ఒక చిన్న ఉదాహరణ సార్. ఒక మనిషికి ఒక వ్యాధి సంభవించినప్పుడు డాక్టర్లు స్మోక్ చేయొద్దని, డ్రింక్ చేయొద్దని, అలా చేసిన పక్షాన ఆ వ్యాధిగ్రస్తుడు తన ప్రాణమునే కోల్పోయే పరిస్థితులు ఉంటుందని హెచ్చరించినప్పుడు అతను కొంతకాలం ఆ పథ్యమును పాటించి తిరిగి ప్రలోభించబడి లేదా ఇతరులతో చేత ప్రేరేపించబడి లేదా వ్యక్తిగత బలహీనతల వలన మళ్ళీ స్మోకింగ్కి, డ్రింకింగ్కి వెళ్ళిపోతుంటాడు. అంటే చావుని కూడా లెక్క చేయకుండా పర్సనల్ హ్యాబిట్స్కి మనిషి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంటాడు. అటువంటి వ్యక్తులు, అటువంటి వర్గీయులు, మానవ జాతి వాళ్ళు కేవలం ఎవరో చెప్పడం వల్ల, ఒక పాస్టరు లాంటి వాళ్ళు ఎవరో చెప్పడం వల్ల తమ మతాన్ని, తాము పుట్టి పెరిగిన ఆచార సంప్రదాయాలను, కులాన్ని, కులం యొక్క స్టేటస్ని, మతాన్ని అన్నిటినీ మార్చుకుంటారు అంటే మీరు నమ్మగలరా సార్? దయచేసి దీని గురించి ఆలోచించండి. మీకు ఎవరైతే ఇన్ఫర్మేషన్ లేదా డేటాని మీకు ఇచ్చారో వారితో కూడా ఇంకొకసారి మీరు మాట్లాడవలసిందిగా, క్రైస్తవ వర్గీయుల గురించి మీరు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని మీకు నా యొక్క విజ్ఞాపనలు తెలియజేసుకుంటున్నాను.